మొదటగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటుగా పాలు పంచుకుంటున్నటువంటి బీజేపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ సోలంకి శ్రీనివాస్ గారు, మాజీ జడ్పీటీసీ ధర్మనాయక్ గారు, సీనియర్ నాయకులు మంగ్యా నాయక్ గారు, మహేందర్ గారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం జన గర్జన పేరుతో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం సందేశం ఇచ్చిండ్రో నాకైతే ఏం అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా అని తెలుసుకోవడంలో భాగంగా ఇక్కడికి నేను ఈరోజు రావడం జరిగింది పార్టీ ఆఫీస్కు. అని అందరిలో అదే ప్రశ్న కనిపిస్తూ ఉంది. ఎందుకు జనగర్జన అని పేరు పెట్టిండ్రు, వారు గర్జించింది ఏంది, ఉద్ధరించింది ఏంది అనేది ఒక విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది నిన్నటి నుంచి. కారణం ఏంటంటే కేటీఆర్ గారు అధికారంలో లేరు, అదేవిధంగా అచ్చంపేట ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ కాదు, అక్కడ ఆయన నియమించినటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియమించినటువంటి వాళ్ళు ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు కూడా కారు. అంతెందుకు అచ్చంపేటలోనే ఈ జనగర్జన నిర్వహించాలని భావించిండ్రో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఒక రకంగా నేను అచ్చంపేట బిడ్డగా గర్వపడతా ఉన్నా. ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజే వచ్చినట్టుగా మనం వార్తలు వింటా ఉన్నాం. నిన్ననే కేటీఆర్ గారు ఎన్నికల నగారా ఇక్కడి నుంచే మోగిస్తున్నట్టుగా ఏదో మాటలు మాట్లాడడం జరిగింది. అంటే అచ్చంపేట డెఫినెట్గా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానాలు, అక్కడ ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి శక్తి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత కేటీఆర్నే కాదు ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక వలస కూలి బిడ్డగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టసుఖాలను కళ్ళారా చూసిన వ్యక్తిగా చాలా ఆవేదన అనుభవంతో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలు సందర్భాల్లో, వందల వేల సందర్భాల్లో అచ్చంపేటకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం విషయంలో, అచ్చంపేట ప్రజల దాహర్తిని తీర్చాలనే ఆలోచనతో, అచ్చంపేట రైతుల పాదాలను ఆ కృష్ణమ్మ నీళ్లతో కడుగుతానని పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. అట్లని కడగలేదని కాదు, నా వంతుగా 60-70 వేల ఎకరాలకు నేను సాగునీరు అందించడం జరిగింది. ఉప్పునుంతల, వంగూరు, కొంత భాగం లింగాల మండలం, 1-2 గ్రామాలు బల్మూరు మండలంలో కూడా సాగునీరు అందించడం జరిగింది. ప్రధానంగా నేను ఎందుకు పార్టీని వీడినా అనే విషయంలో చాలా స్పష్టత బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబర్లకు, పెయిడ్ కామెంటర్స్కు నేను సమాధానం చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మీరు వేసే పనికిరాని ప్రశ్నలకు కూడా కొన్ని సందర్భాల్లో నేను స్థాయిని తగ్గించుకొని కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయడం జరిగింది. పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అని అంటే, నేను ఒక ఆయన మాట్లాడుతున్నారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యుడు, ఏం తక్కువ అయిందని గువ్వల బాలరాజ్ పార్టీ మారిండో, ఈ జన సందేహాన్ని జన సముద్రాన్ని చూడండి అన్నట్టుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ నా గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఒకటే తెలియపరచదలుచుకున్నా. నేను చెప్పిన కదా చాలా స్పష్టంగా, నాకేం తక్కువ కాలేదు, నేనేదో సాధించాలని, నేను బీజేపీలోకి వ్యక్తిగతంగా సాధించాలని రాలేదు, ప్రజలను గెలిపియాలని వచ్చిన, ప్రజలకు చేయూతనందాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని విశ్వసించి వచ్చినని చెప్పడం జరిగింది. ఏం తక్కువ కాలేదు. నేను 4 సార్లు పోటీ చేయడం జరిగింది. అది నాకున్నటువంటి ఒక ప్రత్యేకత, ప్రజల్లో ఉన్నటువంటి కారణంగా, తప్పని పరిస్థితుల్లో అనివార్యతను నెలకొల్పినటువంటి కారణంగా టీఆర్ఎస్
బీఆర్ఎస్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి త్రుటిలో ఎంపీగా ఓడిపోయినా, 2 సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన. మొన్న మీ కుట్రలో భాగంగా నేను ఓటమి పాలైనా అని చెప్పడం జరిగింది. మళ్ళీ తిట్టించుకునే కోరిక ఉంటే తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీరు ఏ రకమైనటువంటి చర్చ, ఏ రకమైనటువంటి భాష మీరు నా నుంచి కోరినా ఆ భాషలో నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నాకేం తక్కువైందా తక్కువ కాలేదా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీకైతే మాత్రం, అంటే బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేకించి ఎందుకు ఈ పదం వాడుతున్నంటే టీఆర్ఎస్ కాదు, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్, మొదటగా స్టార్ట్ అయినటువంటి టీఆర్ఎస్ ఒక సామాజిక స్పృహతో మొదలైందనే ఆలోచనతోన నాటువంటి వాళ్ళు, యూనివర్సిటీలో చదువుతున్నటువంటి యువత, రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు విశ్వసించి టీఆర్ఎస్ పార్టీలో చేరడము, ఎన్నో ఓటములను చవి చూడడము, అంతిమంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన తర్వాత తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టడం జరిగింది. కానీ 63 స్థానాలు ఇచ్చి అధికారం అప్పచెప్తే కొంతమందిని చేర్చుకోవడం జరిగింది, మళ్ళీ ఇతర పార్టీల్లో ఎన్నికైనటువంటి వాళ్ళను. మళ్ళీ 88 స్థానాలు ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇతర పార్టీల్లో ఎన్నికైనటువంటి వాళ్ళను తమ పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. అంటే రాజకీయ పునరేకీకరణ పేరిట సాధించినటువంటి ఈ తెలంగాణలో దోపిడీకి అనుభవం లేదు, దోపిడీ చేసే ఆలోచన లేనటువంటి యువత టీఆర్ఎస్లో ఉన్నటువంటి కారణంగా మేము వేల కోట్లకు, లక్షల కోట్లకు పడగలెత్తలేకపోతా ఉన్నామని వ్యాపారంలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ప్రజలను ఎత్తిన చేయి పెట్టేటువంటి సమర్థత ఉన్నటువంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఎవరెవరికి ఏ భూములలో కన్వర్షన్స్ ఇచ్చి వందల వేల కోట్లకు పడగలెత్తేటువంటి అవకాశం ఇచ్చిందో మీకు ఇచ్చిండొచ్చు. ఎవరెవరు నిజంగా చెప్పాలంటే వివరాల్లోకి వెళ్ళొద్దు అనుకున్నా బయటనేమో మాట్లాడట్లేరు, నా నియోజకవర్గంలో వచ్చి అంతర్గతంగా ఏదో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బండారం బయట పెట్టదలుచుకుంటే మీరు అడుగు కూడా బయట పెట్టలేరు, ఆ దుస్థితి వస్తుంది. వట్టెం గుట్ట విషయంలో కానీ, పోతిరెడ్డిపల్లి గుట్ట విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి నల్లమట్టి తెల్లమట్టి చరిత్ర నాగర్ కర్నూల్లో బాగా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది. నేను ఎక్కడ కూడా అటువంటి దోపిడీకి పాల్పడలేదు, ఆ రకంగా ఇక్కడ అక్రమంగా నేను సంపాదించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా దుందుబి వాగును దున్నుకుపోతూ ఉన్నారు, యుద్ధం చేద్దామంటే ఆ రోజు ఎవరు రాలేరు. నిన్న అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు సరే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నగారానే మోగించాలనుకుంటే అక్కడికే పరిమితం అయితే బాగుండేది. మీ హయాంలో చేసినటువంటి దౌర్భాగ్యాలు, దుర్మార్గాలు, ఆల్మట్టి ఎత్తుకు కారకులు ఎవరో ప్రజలు చర్చించుకుంటుంటే మీరు వచ్చి అదే ఆల్మట్టి విషయంలో నేను అక్కడికి మీకు చేత కాకుంటే ప్రభుత్వానికి నేనే నా సైన్యంతో బయలుదేరుతా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు పోషించాల్సినటువంటి పాత్ర, అప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ జీవితాలను ఛిద్రం చేసేటువంటి కుట్ర మీరే చేసిందనేది చర్చ జరుగుతూ ఉంది. అక్కడ వచ్చి ఆల్మట్టి గురించి మాట్లాడతారు, లేదంటే ఇంకా ఇతర అంశాల గురించి మాట్లాడతారు తప్ప అచ్చంపేటకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? 50 రోజుల సమయం పట్టింది, నేను పార్టీ మారి 50 రోజుల పైన అవుతుంది. 50 రోజుల సమయం పట్టింది కేటీఆర్ గారికి అక్కడ సభ నిర్వహించుకోవడానికి. సభ అచ్చంపేట ప్రజలతో నిర్వహించినరా అంటే కాదు. నాగర్ కర్నూలు నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూలల నుండి తరలించినటువంటి మీ సైన్యము, అదేవిధంగా దేవరకొండ, హైదరాబాదు, ఆమన్గల్లు, మొత్తంగా మీరు చేసినటువంటి ఆ జన గర్జన ఏదైతే ఉందో, మీరు 15,000 20,000 అని మీరే క్లెయిమ్ చేసుకుంటారంటే ఎంతమంది వచ్చిండ్రు, మీ ఆర్భాటం ఏంది, మీరు అక్కడ వేసినటువంటి మీ టెంట్లు ఏంది, మీ సంఖ్య ఏంది, మీ కుర్చీల సంఖ్య ఏంది, అందరికీ అన్నీ తెలుసు. ఒకవేళ నేను ఈ సందర్భంగా మాకు ఖచ్చితంగా ఇది ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పార్టీ కాబట్టి
నేనేం ప్రకటించడం లేదు, కానీ తప్పకుండా పార్టీలో చర్చిస్తాం. అందుకే ఈరోజు మా పెద్దలు, పార్టీ పెద్దలు నిర్వహించేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. అచ్చంపేట నుంచి నేను 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన కాబట్టి నేను, మా మిత్రులు సోలంకి శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరం సరిపోతారు అని మేము మాత్రమే వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడతా ఉన్నాం. తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం. నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరానితనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చి ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఒక్కడనే బయలుదేరిన, మీరు పనికి రాని కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు, 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ₹1 మీరు సాయం చేయలేదు, ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు వస్తున్నారు, మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో, సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, ఇప్పుడిప్పుడే మీరు మొదలుపెట్టినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చిండ్రు అని మాట్లాడుతున్నాడు. నేను 5 లక్షల అప్పు తీసుకున్నా, ఇవ్వకపోతే ఇట్లుంటే సామెతలు చెప్పడంలో దిట్ట. కానీ సామెతలతోన ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ జనగర్జనకు సమాధానం దొరకదు. మీకేమాత్రం తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ యువత పట్ల కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పట్ల కానీ అవగాహన ఉంటే రండి, మీరు నేను కలిసి పార్టీల పెంపుదల కోసం కాదు, నిరుద్యోగ యువత ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, రణగర్జన పేరిట ఉద్యమాలు రూపకల్పన చేసి వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి సెక్రటరేట్కు మేము పాదయాత్ర చేస్తామంటే వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య దేశం అని అడగడానికి దమ్ము లేని మీరు అక్కడ వచ్చి జనగర్జన చేస్తున్నారు. అందుకే ఈరోజు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. నాకంటే మంచోడిని తీసుకొస్తా అంటే మీరు అంటున్నారు కదా గువ్వల బాలరాజ్ మంచోడే అని. మీరు అన్నా అనకపోయినా మీ సర్టిఫికేషన్తో నాకు అయ్యేదేం లేదు. అచ్చంపేట ప్రజలకు నేనేందో తెలుసు కాబట్టే మీరు ఒక్కటంటే ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలేకపోయినారు. ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్న, దమ్ముంటే గువ్వల బాలరాజ్ మీలాగా అవినీతికే పాల్పడి ఉంటే మీకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో దండుకోవడానికి అవకాశం ఉన్నదేమో, దండుకున్నారేమో, ఇది ప్రజలు అంటున్నటువంటి మాట. అక్కడ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోన ఈరోజు గర్జనల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ నేను నిజంగా అవినీతి పరుణ్ణి అయితే, డబ్బులు సంపాదించడమే నా యావ అయితే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దుర్మార్గంగా అక్రమంగా దుందుబీ వాగు నుండి ఇసుక రవాణా చేస్తూ ఉంటే ఆ ఇసుక రవాణా గురించి అడ్డుకునే పోరాటం చేద్దామంటే ఆ రోజు కదలలేరు. అదేవిధంగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఇదేదో మేము ఆ ప్రాజెక్టు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినాం, అది మొదలుపెట్టే దమ్ము ముఖ్యమంత్రికి లేదని. మీరు ముఖ్యమంత్రి గురించి తర్వాత మాట్లాడతారు, మీరు కలలో ముఖ్యమంత్రిగా ఉండండి పర్వాలేదు. కానీ గువ్వల బాలరాజ్ సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు పునాది రాయి వేయడానికి కేసీఆర్ గారు ఎందుకు రాలేరు? మీరు మాటిచ్చి మీరెందుకు ఆ పునాది రాయి వేయడానికి రాలేరు? సమాధానం చెప్పకుండా బయలుదేరిండ్రు, మీరు వెళ్ళిపోయినరు.
దమ్ముందా నేను మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి? కేటీఆర్ గారు కానీ కేటీఆర్ గారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అని పొగడతలతో ముంచెత్తుతున్నటువంటి పనికిరాని నాయకులకు ఎవరికైనా నా సవాల్ను స్వీకరించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? అంతెందుకు, ఎస్ఎల్బీసీలో లేబర్ ఇంజనీర్లందరూ కూడా ఆ సొరంగం కూలి కొలాప్స్ అయ్యి 8 మంది సమాధి అయితే 2 డెడ్ బాడీలను మాత్రమే వెలికి తీసింది. మిగతా డెడ్ బాడీలను వెలికి తీసేటువంటి విషయంలో ప్రశ్నించండి అని నేను మీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన తర్వాత పలు సందర్భాల్లో నేను ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నా. ఎందుకు ఒక్కసారి సమాధానం చెప్పలేదు అనుకుంటారేమోనంటే బయట మాట్లాడడం. గువ్వల బాలరాజు నోరెత్తడానికి దమ్ము లేదు, కానీ గువ్వల బాలరాజు గురించి మనమేం మాట్లాడతాము అని నేను చెప్పిన కదా. చేరిక రోజే గువ్వల బాలరాజుకు కేటీఆర్ గారికి నిజమే పోలిక లేదు. ఎట్లా లేదు అంటే, నేను క్షేత్రస్థాయి నుంచి, పేదరికం నుంచి, ప్రజల నుంచి, ఆకలి చావులను కల్లారా చూసినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి నాకు మీకు పోలిక లేదు. మీరేదో మీ భాషతో మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఆ అనుభవం, మందిని ముంచడానికి సంపాదించినటువంటి అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ ప్రజల పక్షం వహించేటువంటి దమ్ము, ధైర్యం, నిబద్ధత నాకుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వస్తారా రండి, లేదంటే అడ్వకేట్లను పెట్టిండ్రు కదా. సిద్ధార్థ్ దావే అని ఒక ఆయనను అడ్వకేట్ను నియమించి చార్టెడ్ ఫ్లైట్లో తీసుకొచ్చిందని అంటారు, లేదంటే నిమిషానికో గంటకో ఎన్ని లక్షలు అన్ని వేలు ఫీజు ఉంటుంది అని కాస్ట్లీ అడ్వకేట్లను, లాయర్లను తీసుకొచ్చి మీ పక్షాన వాదించడానికి ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఆర్ఎన్ సుందరన్ అని ఇంకొక సీనియర్ న్యాయవాదిని కూడా ఇతర కేసులలో తీసుకొచ్చిండ్రు. ఎందుకు ఆ సోయి లేదు మీకు? మీరైతే ఒక లెక్క, నిరుద్యోగ యువత అయితే ఒక లెక్కన. ఈరోజు ఒక జడ్జిమెంట్ను సవాల్ చేస్తూ మా నిరుద్యోగ యువత, మాకు జరుగుతున్న అన్యాయము, మాకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయము, లోకల్ నాన్ లోకల్ విషయంలో అన్యాయం జరుగుతుందని ఒక జడ్జిమెంట్ను మీకు తీసుకొచ్చి ఇచ్చిండ్రట. నాకైతే ఇప్పుడు తెచ్చి ఇచ్చిండ్రు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా అని చెప్తే. తప్పకుండా ఈ జడ్జిమెంట్లను అన్నింటిని కూడా చదువుతా. ఎంతో కొంత రెగ్యులర్గా ప్రాక్టీస్లో లేనప్పటికీ న్యాయశాస్త్రం పైన అవగాహన ఉన్నటువంటి యువకుడిగా నా తమ్ముళ్ళ కోసం, నా చెల్లెళ్ళ కోసం, నా నిరుద్యోగ యువత కోసం ఈ సైటేషన్స్ అన్ని, జడ్జిమెంట్లను అన్నింటిని కూడా చదువుతా. రేపు భవిష్యత్తులో అవసరమైతే భిక్షాటన చేసైనా సరే పేరుగాంచిన అవగాహన ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి అడ్వకేట్లను మా తమ్ముళ్ళ పక్షాన కొట్లాడడానికి నియమిస్తాం. వాళ్ళ ఉద్యోగాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాం. ఇప్పుడు ఎట్లా జరుగుతాయి ఇంత దారుణమైనటువంటి అన్యాయాలు? నాన్ లోకల్కు రిజర్వేషన్లు కల్పించడం ఏంది? 18 మందికి వాళ్ళ లిస్టులో ఎట్లా వచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయంటే వాళ్ళ గురించి సమాధానం చెప్పరు. 2 హాల్ టికెట్ల పరిస్థితి ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పరు. మీకు దమ్ము లేకుంటే యూపీఎస్సీకి ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం పైన యువత మాట్లాడుతూ ఉంటే, పార్టీలు మాట్లాడుతూ ఉంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా ఒరగబెట్టినటువంటి కేటీఆర్ గారు ఎందుకు నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడం లేదు? ఈ జనగర్జనలు నిర్వహించిన దాంతోన మీరు అధికారంలోకి వస్తారంటున్నారా అనుకుంటున్నారా? ఇది కళ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదు. మీరు చేసిన ఆగడాలు తక్కువ అని, మీరు చేసినటువంటి దోపిడీ తక్కువ అని, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అదే అవినీతి డబ్బులతోన ఈరోజు కులుకుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే నిస్సిగ్గుగా దానికి సమాధానం చెప్పకుండా రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. పెట్టుబడిదారులను దించడం మీకు ఫికర్ లేదని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజలకు నాయకత్వం వహించాల్సినటువంటి వారికి ఉండాల్సిన అర్హత ఏంది అని అంటే, ప్రజల పక్షం వహించి నిలబడి కొట్లాడి ఆపత్కాలంలో వాళ్ళ వెంట ఉండాల్సినటువంటి బాధ్యత నాయకుడి లక్షణం. డేరాలు వేసిండ్రు తీసిండ్రు అని అచ్చంపేటలో చర్చ జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు, పెద్ద పెద్ద డయాస్లు ఏర్పాటు చేసిండ్రు, భారీ బహిరంగ సభను తలపించే విధంగా మీరు ఏర్పాట్లు చేసిండ్రు. ఆ ఏర్పాట్లతోన ఒక్కరి కడుపైన నిండిందా? మీరు పెట్టిన 2-3 కోట్ల రూపాయల ఖర్చు ఏ ఒక్కరికైనా ఊరట కలిగించే విధంగా ఉన్నదా?
ఏం సమాధానం చెప్పినారు? నిన్న ఏం సందేశం ఇచ్చారు మీరు జనగర్జన పేరిట? దమ్ముంటే స్వీకరించండి. ఒకవేళ కేటీఆర్ స్థాయికి నా స్థాయికి తేడానే ఉంది, తక్కువ ఎక్కువ ఉంది అని భావిస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా స్పందించండి. ఒకవేళ నేనే గనక మా పార్టీ అధిష్టానం అనుమతిస్తే సిరిసిల్ల సింహగర్జనను ఆపే దమ్మెవడికైనా ఉందా? సిరిసిల్లలో ఈ మధ్యకాలంలో మంత్రి పదవి పోయిన తర్వాత మీరు వెళ్తే ఒక 100 మందిని జమ చేసుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది ఈరోజు కేటీఆర్ గారికి. అందుకే అక్కడ చర్చ జరుగుతూ ఉంది. సిరిసిల్లలో పోటీ చేయడంట, హైదరాబాద్లో చేస్తాడంట. సిరిసిల్లలో ఒరగబెట్టలేడు కానీ హైదరాబాద్లో ఒరగబెడతారంట. పెద్దవాళ్ళపైన ఇష్టారీతిలో మాట్లాడడం, మా అటువంటి మీకు ఉజ్జీవులమైన మమ్మల్ని చిన్నపిల్లలు వాళ్ళ గురించి ఏం మాట్లాడతాము అని చెప్పేసి దమ్ములేని మాటలు ఇవన్నీ కూడా. నిజంగా నేను చెప్పిన కదా ఆ రోజు, నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నన్ను నాయకుడి చేసిన రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినా, కానీ మీకు చెప్పకుండా పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు, క్యారెక్టర్ను తప్పుగా చూపించే ప్రమాదం ఉంది అని చెప్పేసి. అందుకే ఒక్కొక్కరు ఈరోజు సమాధానం వాళ్ళే వెతుక్కుంటున్నారు. తండోపతండాలుగా బీజేపీ పార్టీకి దారి మళ్లించింది. ఎక్కడికక్కడ బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు ఇవే కాదు, ఆయన వెంబడి నడుస్తున్నటువంటి పెట్టుబడిదారులు, పెత్తందారులు వారి నియోజకవర్గాల్లోనే కాదు, హైదరాబాదులో కూడా కన్వర్షన్ పేరిట భూములను ఏ రకంగా 1000 కోట్లకు పడగలెత్తుకునే విధంగా మలుచుకున్నారో అందరికి తెలుసు. అందుకే పెడుతున్నారు పెట్టుబడి అని ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది అచ్చంపేటలో. నాగర్ కర్నూలులో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్లు ఎత్తారు కానీ అచ్చంపేటకు వచ్చి మొత్తం నేనే చూసుకుంటామని మాట్లాడుతుందని ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు, నవ్వుకుంటా ఉన్నారు. నాగర్ కర్నూలుకు మీరు రండి అన్నా అని నన్ను యువత పిలుస్తూ ఉన్నారు. మీరు తిరగండి, ఈయన సంగతి బండారం బయట పెడదామని ఆయన గురించి మాట్లాడుతున్నారు. నా లక్ష్యం ఒక ఎమ్మెల్యే గురించో మాజీ ఎమ్మెల్యే గురించో కాదు. నా ఆశయం, నా లక్ష్యం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి, ప్రజలకు అవసరం లేనటువంటి పార్టీలను భూస్థాపితం చేయడం. ప్రజలు ఆశీర్వదించి 10 సంవత్సరాల అధికారం ఇస్తే ప్రజలకు ఏం ఒరగలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే నా నియోజకవర్గంలో. ఎందుకు కట్టలేదంటే మీరు ఎవరైనా కాంట్రాక్టర్ ఉంటే మాట్లాడుకోండి, వాళ్ళకి లాస్ వస్తుందంట. ఇదా మీరు చెప్పే పద్ధతి? అక్కడ అవుతున్నాయి ఇండ్లు మా దగ్గర అవ్వట్లేదు అని అంటే కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వర్కౌట్ అవ్వట్లేదంట, గిట్టుబాటు లేదంట, వాళ్ళకు ఎవరైనా ఉంటే వెతుక్కోండి. ఈ దారి మాకు చూపించాల్సింది అధిష్టానంగా. మీరు ఒక్కొక్క మంత్రి మీ వాళ్ళకేమో 100,000 ఇండ్లు కట్టిస్తారు మీ నియోజకవర్గాలు. అందుకే పొయ్యిరాళ్ళలాగా ఉన్నాయి దుబాక, గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లను కూడా కలుపుకుంటే అక్కడక్కడనే ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి వ్యత్యాసాలను చూసిన తర్వాత దుబ్బాకలో ఏం తీర్పు ఇచ్చిండ్రో ప్రజలు చూసిండ్రు. ఆ తీర్పుతోనే కళ్ళు తెరవాల్సి ఉండే. అదేవిధంగా హుజురాబాదులో మొత్తం ఓ పక్క అసెంబ్లీ నడుస్తుంది. నా జీవితంలో ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం. మమ్మల్ని హుజురాబాదులో బీఆర్ఎస్ని గెలిపించండి అని పంపించింది. అక్కడ ప్రజలు ఏం తీర్పిచ్చిందో చూసినాం మనం. ఇప్పుడు నేను పార్టీని మారినో లేదో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ పనిచేయడము, ఈ 15-20 వేల మంది సభ పెట్టడానికి 50 రోజుల సమయం పట్టింది. నేను చెప్తున్నా, ఈరోజు కాషాయ జెండాకు ఉన్నటువంటి ఆదరణ, మోడీ గారి నాయకత్వం పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కానీ, మా సెంట్రల్ మినిస్టర్స్కి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టి వారితో చర్చించకుండానే నేను మాట్లాడుతూ ఉన్నా. తప్పకుండా వారు అనుమతిస్తే మాత్రం మీరే కుట్రతోనైతే ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలను ఎదగకుండా చూస్తే ఏం మాట మాట్లాడతాడు? బుద్ధి ఉండాలి కేటీఆర్కు. నియమిస్తాం ఎవరినైనా ఇన్ఛార్జ్ను, ఎవరు కేసీఆర్ బొట్టు పెడితే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళని చూసి కాదు ఓటు వేయాల్సింది, కేసీఆర్ గారిని చూసి ఓటు వేయాలంటే. అంటే మేము అంత పనికిరాని వాళ్ళ కింద కనిపిస్తున్నామా?
ఇంత చదువుకొని ఇంత సంస్కారం ఉండి ఇంత ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి మేము ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉంటే నేను కావచ్చు, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి రేపు ఎవరినైనా మీరు ఇంకొకరిని కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు. అంటే ఎవరొచ్చినా మేము చెప్పిందే చేయాలి, మా కాళ్ళ కాడే ఉండాలి, అటువంటి వాళ్ళే మాకు అవసరము. కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేస్తేనే గెలవాలి, అట్లయితేనే గువ్వల బాలరాజు లాగా ధిక్కరించకుండా ఉంటారు. లేదంటే ఎప్పుడో ఈ రకంగానే మమ్మల్ని వ్యతిరేకించి దూరం పోతారనే భయంతోన మేము ఎవరిని నియమించినా వారి ముఖం చూడకండి, కేసీఆర్ గారి ముఖం. ఇదే సందేశం మీరు ఇచ్చేది? సమాజం మేలుకున్నది, సమాజం పూర్తి స్థాయి అవగాహనతో ఉంది. మీరేదో డమ్మీ క్యాండిడేట్లను అక్కడ తెచ్చి పెడతాం, లేదంటే ఒక ఆయన మాట్లాడతాడు మళ్ళా వద్దు అని చెప్పినా కూడా మాట్లాడుతున్నాడు. నేనైతే నాకు వ్యక్తిగతంగా రాయబారాలు కొంతమంది తీసుకొస్తుంటారు. ఎందుకన్నా మనం కొట్లాడుకోవాలి, ఆయన ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా మంచిగా ఉండే ప్రయత్నం చేయండి అని మాట్లాడతారు. పోనీలే అని వదిలేస్తే దళితులను పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి ఈ నరహంతకుడు రాజస్థాన్లో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో దళితులను కాల్చి చంపుతున్నారు, మధ్యప్రదేశ్లో కాల్చి చంపుతున్నారు. మళ్ళీ కాల్చి చంపుతుంటే ప్రజల అమాయకుల ఎందుకు మళ్ళా బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారు? ఎందుకు మళ్ళా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది? అక్కడ మీరు చంపింది అసలు చెప్పాలంటే ఈరోజు ఈ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి నైజం మీకుంది కాబట్టి మీరు కనీసం కాగజ్ నగర్లో ఏం జరుగుతుందో మీకు సోయలేదు. మిమ్మల్ని ఎక్కడ నియమిస్తారో ఎక్కడ ఏం చేస్తారో మీకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నా పైన మాట్లాడడం వల్ల మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా చాలా ఓపికతో సిన్సియర్గా, ఇక ఆపేసండి మీ పనికిరాని భజన. గువ్వల బాలరాజు అస్త్ర సన్యాసం చేసినారు, మీరు ఆయుధాలతో ఎవరినైనా కాల్చి చంపినరు. అసలు శిస్త్రైనటువంటి అస్త్రాన్ని చేతబూనిన ఇప్పుడు నేను యుద్ధ రంగంలో దిగుతాం, భారతదేశాన్ని గెలిపిస్తాం. ఈ కాషాయ జెండాను తెలంగాణ అసెంబ్లీ పైన ఎగరవేయడం కోసం ఒక సామాన్య కార్యకర్తగానే ఉన్నాం. కానీ ఖచ్చితంగా కమలాన్ని నల్లమల అడవుల్లో వికసింపజేసి తద్వారా దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎట్లయితే రక్షణగా ఉంటా ఉందో తెలంగాణ బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండే విధంగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. అది కూడా సిరిసిల్ల నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం. ఖబర్దార్ కేటీఆర్, మీరు అక్కడ దళితులను గుద్ది చంపిన విషయం, దళితులపైన అక్రమ కేసులు పెట్టినటువంటి విషయం, అక్కడ కపట ప్రేమలు వలకబోసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను ఏ రకంగా నాశనం చేసిండ్రో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరు మాత్రం ఒకరొకరు మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది. నేను కూడా నిర్మాణ రంగంలో ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నా. 2 కోట్ల 3 కోట్ల ఎస్ఎఫ్టీ హైదరాబాద్లో వాళ్ళకు ఉంది అంటున్నారు. దీనికి సమాధానం చెప్పు. ఇంత అక్రమార్జన కోసం ఎందుకు మీరు ఆశపడ్డరు? మీరు ఉద్యమాలు నిర్మించాలన్న రోజు గువ్వల బాలరాజ్ మహబూబ్ నగర్ పాలమూరు ప్రజాగర్జన అంటే గువ్వల బాలరాజ్ ఎన్ని డబ్బులు ఇచ్చిండో నీకు తెలియకపోవచ్చు, కానీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. ఈరోజు పెట్టుబడిదారులు నీ పంచాన చేరుండొచ్చు, అదే వందల వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు నీ పార్టీని నడిపిస్తారు అనే విశ్వాసం నీకు ఉండొచ్చు. పార్టీ నడుస్తుంది కానీ ఓట్లు మాత్రం రాలవు. రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడం కోసమే నేను నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. నిజమైనటువంటి ప్రజలకు సేవను అందించేటువంటి దమ్మున్నటువంటి బీజేపీ పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఈ కాషాయ సైన్యాన్ని తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా మాకు తోచిన స్థాయిలో మా కెపాసిటీలో మేము పర్యటనలు చేస్తాం. మొత్తంగా మీరేదైతే మా పైన సంబంధాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీరెట్లా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఏ రకంగా ఒక్కటైనరో, అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు 20 నెలల ఎంక్వైరీ తర్వాత మొన్న ఇచ్చిండు సిబిఐకి కాళేశ్వరంలో అవినీతి జరిగినటువంటి విషయం. ఈ విషయంలో కూడా ఎవరి భుజమైనో తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. మీరు ఇద్దరు లోపాయికారి ఒప్పందంతోన అప్పుడేమో అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నన్ను చిప్పకూడు తినిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీని జైలుకు పంపిస్తా,
అధిష్టానాన్ని జైలుకు పంపిస్తా అని మాట్లాడాను. 20 నెలలు అవుతుంది. మళ్ళీ ఎక్కడ గడ్డి తింటున్నాడో రేవంత్ రెడ్డి గారు, ఎందుకు ఈ అవినీతి విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మీ పరిధిలో ఉన్నటువంటి కేసును సిబిఐకి అప్పచెప్పినరు? మీకు దమ్ము లేకుంటే కేసుని సిబిఐకి అప్పచెప్పడమే కాదు, నిజంగా ప్రజలకు సేవను అందించేటువంటి నాయకులకు ఈ పగ్గాలు అప్పచెప్పి మీరు పక్కకి తప్పుకోండి. చేత కాకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా రైట్ రాయల్గా ప్రజల చేత ఎన్నికై బీజేపీ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కన్వర్షన్స్ కంప్లైంట్ చేయడం కాదు, ఆల్రెడీ ఆ విమర్శ ఉంది, పొలిటికల్ విమర్శ ఉన్న జెన్యున్ విమర్శనే చేస్తున్నా నేను. ఒకవేళ నిజంగా ఆధారాలతోనే రావాలంటే ఖచ్చితంగా ఆధారాలతో రావడానికి సిద్ధంగా ఉన్నా. అదే చెప్తున్నా. కొండకల్లో 76 ఎకరాల భూమి ఎవరికి దారాదత్తం చేసిండ్రు. అది నో మ్యాన్స్ ల్యాండ్ అది. కానీ అక్కడ ఆ భూమికి సర్వే నంబర్లు ఎట్లా పుట్టుకొచ్చినాయి, ఎవరికి ఆ భూమిని అప్పచెప్పిండ్రు, ఎవరు అప్పచెప్పిండ్రు, అది ఎన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి భూమో లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ గారు. నేను విమర్శ చేస్తున్నా. నేను కొండకల్లని గ్రామం పేరును కూడా సంబోధిస్తున్నా, ఎక్స్టెంట్ కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నా. ఈ విమర్శ ఉందా లేదా అని సమాధానం చెప్పమండి. లేదంటే పూర్తి స్థాయి అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో నేను రావడానికి చర్చకు సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ వస్తాడా, లేకుంటే కేటీఆర్ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న వాళ్ళు వస్తారా, రమ్మనండి. తీసుకో.